నా పేరు ఎస్ స్వరూపరాణి. పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం సుభాషితములు. ప్రాచీన పద్య భాగం నుండి తీసుకోబడినటువంటిది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అంటే సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి, BA BCom BSc వాళ్ళకి ఈ పాఠ్యాంశాన్ని అందిస్తున్నాను. ఇంతకుముందు 2 క్లాసులు జరిగాయి, దాని కంటిన్యూషన్ ఇవాళ ఈ క్లాస్ తోటి ఈ పాఠ్యాంశం ముగించబడుతోంది. మళ్ళీ ఒక్కసారి కవి పరిచయాన్ని చూసినట్లయితే, సుభాషితములు ఏనుగు లక్ష్మణ కవి రచించాడు. ఇతడు 18వ శతాబ్దికి చెందినవాడు. పెద్దాపురం సంస్థానం అధిపతులు లక్ష్మణ కవి యొక్క పూర్వీకుల్లో ఒకరిని గజారోహణ సత్కారం జరిగింది. దానివల్ల వీరికి ఏనుగు అనేటువంటి వంశనామం వచ్చిందిట. ఇక ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు చూసినట్లయితే రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము, రామ విలాసం మొదలైనటువంటి కృతులు రచించారు. లక్ష్మణ కవి సంస్కృతంలో సూర్య శతకాన్ని కూడా రాశాడు. ఇక భర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతిని రచించాడు. దానిలో ఏముంది? నీతి, వైరాగ్య, శృంగార శతకాలని 3 విభాగాలు ఉన్నాయి. ఈ సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి అనువదించాడు. భర్తృహరి సుభాషిత త్రిశతిని ఎలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణ కవి అనేటువంటి 3 కవులు తెలుగులోకి అనువదించారు. లక్ష్మణ కవి అనువాదం ఎంతో మనోహరమైంది. మూలకవి హృదయానికి విఘాతం కలగకుండా, తెలుగు భాష మర్యాదలకు భంగం కలగకుండా సమర్థతతో ఈయన అనువదించాడు. లక్ష్మణ కవి పద్యాలు ధారాశుద్ధితో రసవంతంగా సాగిపోతాయి. మన వ్యక్తిత్వ వికాసానికి సుభాషితాల అవసరం ఎంతో ఉంది. పెద్దవారి అనుభవాలు చిన్నవారి భావి జీవితాన్ని సుగమంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి మార్గం చూపుతాయి. భర్తృహరి సుభాషిత శ్లోకాలు నీతిని ఉపదేశిస్తాయి, ధర్మ మార్గ నిర్దేశనం చేస్తాయి. ఇవి లోకజ్ఞత సూచికలు. భర్తృహరి సుభాషిత త్రిశతికి ఎందరో వ్యాఖ్యానాలు రాశారు. వాటిలో రామచంద్ర బుధేంద్రుడి వ్యాఖ్యానం బాగా ప్రసిద్ధమైంది. ఇంతకుముందు 2 క్లాసులలో చెప్పుకున్నటువంటి పద్యాలు ఏంటంటే మరొకసారి వాటిని చూసి ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తాను. మకర ముఖాంతరస్తమగు మానికమున్ పెకలింపవచ్చు, పాయక చలదూర్మి కానికరమైన మహోదధి దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్ప అసాధ్యమేరికిన్. అంటే మకరము అంటే మొసలి నోటిలో మన చేతిని పెట్టి మొసలి నోట్లో ఉన్నటువంటి రత్నాన్నైనా సులభంగా తీయవచ్చుట. తర్వాత ఉప్పొంగుతున్న కెరటాలతో, ఎడతెరిపి లేకుండా ఉప్పొంగుతున్నటువంటి కెరటాలతో పొంగుతున్నటువంటి మహాసముద్రాన్ని అవలీలగా దాటవచ్చుట. తలలో పువ్వు దండలాగా సర్పాన్నైనా వేసుకుని భరింపవచ్చుట. కానీ మూర్ఖుని మచ్చిక టీయించి అంటే మచ్చికతో కానీ ప్రేమతో కానీ మూర్ఖుని యొక్క మనసును మాత్రం మనం మార్చలేము. తర్వాత తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ప్రయత్నం చేసి 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 ఇసుక నుండి నూనెనే తీయవచ్చుట. ఎండమావి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, ఎండమావి నుండి నీటినైనా తీయవచ్చు. తిరిగి తిరిగి ప్రయత్నం చేసి కుందేలుకు కొమ్మునైనా సాధింపవచ్చు. అసలు కుందేలుకు కొమ్ములు ఉండవు, కానీ కుందేలుకు కొమ్మునైనా సృష్టించవచ్చేమో కానీ మూర్ఖుని యొక్క మనసు ఆనందపరచలేము అంటున్నాడు కవి. ఇంకా ఏమంటున్నాడు? తెలివి యొక్కింతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి, ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. అంటే పూర్వం ఆయన వ్యక్తి అంటున్నాడు అనమాట. పూర్వం నేను తెలివి కొంచెం కూడా లేనప్పుడు ఏనుగులా మదించి నేను సర్వము తెలిసిన వాడినని గర్వంతో సంచరించా. ఇప్పుడు కొద్దిగా పండితుల వద్ద కొంచెం తెలుసుకోగానే నేను ఏమీ తెలియని మూర్ఖుడునని గ్రహించాను.
నాకున్న అంతులేని గర్వం తొలగిపోయింది. 4వ పద్యంలోనికి ప్రవేశించినట్లయితే, ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి అస్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకము చేరే గంగాకూలంకష పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్. అంటే గంగానది ఆకాశం నుండి శివుని యొక్క శిరస్సు మీదకి చేరుతుంది. దాని యొక్క ప్రవాహ దారి ఆ శివుని శిరస్సు నుంచి హిమవత్ పర్వతం మీదికి, ఆ పర్వతం నుండి భూలోకానికి, భూలోకం నుండి సముద్రంలోకి, ఆ సముద్రం నుండి పాతాళంలోనికి ప్రవాహ వేగం ఆ విధంగా వస్తుంది. అంటే వివేక భ్రష్టులు, వివేకం లేని వాళ్ళ యొక్క పరిస్థితి కూడా మంచి క్రమశిక్షణ లేకపోతే, రసజ్ఞత లేకపోతే వాళ్ళు అధపాతాళానికి పడిపోతారు అని సూచించడం జరిగింది. అంటే ఏ పద్యానికి ఆ పద్యమే ప్రతి పద్యం నుండి ఒక మంచి సుభాషితాన్ని ఇచ్చాడు ఏనుగు లక్ష్మణ కవి. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్, భూషిత కేశ పాశమృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషలుగావు పురుషుని భూషిత చేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశించు అన్నీయు. మానవులకు బంగారు భుజకీర్తులు, ముత్యాల హారాలు అలంకారాలు కావు. అలంకరించబడినటువంటి కేశపాశమును, మంచి పూలును, పరిమళ జల స్నానమును అలంకారాలు కావు. మానవుణ్ణి పవిత్రమైన వాక్కు అలంకృతుణ్ణి చేస్తుంది. వాక్కు అనే భూషణమే మంచి అలంకారము. మిగిలిన అలంకారాలన్నీ కూడా నశించిపోతాయి. ఇంకా ఏమంటున్నాడు 6వ పద్యంలో, విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే. మానవులకు విద్య రహస్యంగా దాచబడినటువంటి ధనం. విద్యయే రూపము, విద్యయే కీర్తి భోగాల్ని కలుగజేస్తుంది. విద్యయే గురువు వలె అన్నింటినీ బోధిస్తుంది. విద్య విదేశంలో చుట్టంలాగా సహాయపడుతుంది. విద్యయే పరమాత్మ. విద్యతో సమానమైన ధనము ఈ లోకంలో లేదు. విద్యయే రాజపూజితము. విద్య లేనివాడు మనిషి కాదు. 7వ పద్యం, గ్రాసము లేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన ఆయాసమునైన అష్టరుచి అయినను ప్రాణభయార్థమైన నిస్త్రా సమదేభ కుంభ పిశితాగ్రహ లాలశీలసాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణ తృణంబు మేయునే. గ్రాసము లేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన ఆయాసమునైన అష్టరుచి అయినను ప్రాణభయార్థమైన నిస్త్రా సమదేభ కుంభ పిశితాగ్రహ లాలస శీలసాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణ తృణంబు మేయునే. అంటే తిండి లేకపోయినా, ముసలితనంచే కృషించిపోయినా, బాగా శిథిలమైన, ఆయాసంతో కూడినదైన, కాంతి విహీనమైన, ప్రాణభయంతో దుఃఖం పొందిన, నిర్భయంగా మదించిన ఏనుగు యొక్క కుంభస్థలంలోని మాంసాన్ని తీసుకోవడంలో ఆసక్తి గల కోపం గల సింహము ఎండుగడ్డిని తినదు. ఇంకా 8వ పద్యం చూసినట్లయితే, ఆపదలందు ధైర్యగుణము, మంచి సంపదలందు దాల్మీయున్, భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము, ఆజి బాహాపటు శక్తియున్, యశమునందు అనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. ఆపదలందు ధైర్యం కలిగి ఉండాలి. అధిక సంపదలు కలిగినప్పుడు క్షమాగుణం కలిగి ఉండాలి. రాజసభ మధ్యలో ఆ మధ్యమంలో మాట్లాడేటప్పుడు మాట నేర్పరితనం ఉండాలి. యుద్ధంలో సమర్థమైనటువంటి భుజశక్తి ఉండాలి. కీర్తి యందు ఆసక్తి ఉండాలి. విద్య యందు అధికమైనటువంటి కోరిక కలిగి ఉండాలి. సత్పురుషులకు ఇవన్నీ కూడా సహజ సిద్ధ గుణములు అని చెప్తున్నాడు. ఇంకా తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకులు సజ్జనులు, తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యములు, తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యులు,
వృధాన్యార్థ భంగము కావించడు వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఎరికిన్. తమ పనిని విడిచిపెట్టి ఇతరుల కార్యాలను చేసేవాళ్ళు సజ్జనులు. తమ పనిని చేస్తూనే ఇతరులకు మేలైన కార్యాలను చేసేవాళ్ళు మధ్యములు. తమ కోసం ఇతరుల మేలైన కార్యాలను పాడు చేసేవారు దైత్యులు. వ్యర్థంగా ఇతరుల కార్యాలను ఆటంకం కలిగించే వారిని ఏమనాలో ఎవరికీ శక్యం కాదు. ఇక 10వ పద్యాన్ని చూసినట్లయితే, ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యములు. ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు కావునన్. అంటే నీచులు విఘ్నాల వల్ల కలిగేటువంటి శ్రమకు భయపడిన వాళ్ళే కార్యాలను ప్రారంభించరు. మధ్యములు కార్యాలు ప్రారంభించి గొప్ప విజ్ఞానానికి అధీనులై వాటిని విడిచిపెడతారు. ధీరులు అంటే ప్రజ్ఞావంతులు కాబట్టి ఆటంకాల వల్ల కొట్టబడిన వారైనా ధైర్యంతో అధికమైన ఉత్సాహం కలవారై ప్రారంభించినటువంటి కార్యాలను విడిచిపెట్టరు, అనగా ప్రారంభించిన వాటిని పూర్తి చేస్తారు. ఇక ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు జరిగిన 2 క్లాసులలో ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో మిగతా పద్యాలను చూసి ముగించేస్తాను. ఒకచో నేలను పవ్వళించు, ఒకచో ఒప్పారు భూసెజ్జపై, ఒకచో శాకములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ఒకచో నేలను పవ్వళించు, ఒకచో ఒప్పారు భూసెజ్జపై, ఒకచో శాకములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. కార్యసాధకుడు కార్యములను సాధించడంలో పట్టుదల కలవాడు. ఒకచోన్ ఒకప్పుడు నేలను నేలపై పవ్వళించును నిద్రిస్తాడు. ఒకచోన్ ఒకప్పుడు భూసెజ్జపై పాలపాన్పుపై ఒప్పారున్ ఒప్పియుంటాడు. ఒకచోన్ ఒకప్పుడు శాకములు కూరలు ఆరగించున్ తింటాడు. ఒకచోన్ ఒకప్పుడు ఉత్కృష్ట శాల్యోదనంబు మిక్కిలి శ్రేష్టమైన వరి అన్నాన్ని ఆరగించును తింటాడు. ఒకచోన్ ఒక్కొక్కప్పుడు బొంతను ధరిస్తాడు. ఒక్కొక్కప్పుడు అంటే తగిన అంటే మంచిదైన అంబర శ్రేణిన్ వస్త్రముల సమూహాన్ని ధరిస్తాడు. దుఃఖంబున్ దుఃఖాన్ని కానీ సుఖంబున్ సుఖాన్ని కానీ లెక్కకు రానీయడు లెక్క చేయడు. అంటే కార్యసాధకుడు ఒకప్పుడు నేలపై పడుకుంటాడు, మరొకప్పుడు పూలపాన్పుపై పడుకుంటాడు, ఒకప్పుడు కాయగూరలు తింటాడు, ఒకచో నేలను పవ్వళించు, ఒకచో ఒప్పారు భూసెజ్జపై, ఒకచో శాకములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. కార్యసాధకుడు కార్యములను సాధించడంలో పట్టుదల కలవాడు. ఒకచోన్ ఒకప్పుడు నేలను నేలపై పవ్వళించు నిద్రిస్తాడు. ఒకచోన్ ఒకప్పుడు పూసెజ్జపై పూలపాన్పుపై ఒప్పారున్ ఒప్పి ఉంటాడు. ఒకచోన్ ఒకప్పుడు శాకములు కూరలు ఆరగించున్ తింటాడు. ఒకచోన్ ఒకప్పుడు ఉత్కృష్ట శాల్యోదనంబు మిక్కిలి శ్రేష్టమైన వరి అన్నమును ఆరగించున్ తింటాడు. ఒకచోన్ ఒక్కొక్కప్పుడు బొంతను ధరిస్తాడు. ఒక్కొక్క తరిన్ ఒక్కొక్కప్పుడు యోగ్యాంబర శ్రేణిన్ యోగ్య అంటే తగిన మంచిదైన అంబర శ్రేణిన్ వస్త్రముల సమూహాన్ని ధరిస్తాడు. దుఃఖంబున్ దుఃఖాన్ని కానీ సుఖంబున్ సుఖాన్ని కానీ లెక్కకు రానీయడు లెక్క చేయడు. ఒకచో నేలను పవ్వళించు, ఒకచో ఒప్పారు భూసెజ్జపై, ఒకచో శాకములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు,
ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. అంటే దీని భావం ఏంటంటే, కార్యసాధకుడు ఒకప్పుడు నేలపై పడుకుంటాడు, మరొకప్పుడు పూలపాన్పుపై పరుంటాడు, ఒకప్పుడు కూరగాయలు తింటాడు, ఒకప్పుడు శ్రేష్టమైన వరి అన్నాన్ని తింటాడు, ఒక్కొక్కసారి బొంత ధరిస్తాడు, మరొకప్పుడు యోగ్యమైన వస్త్రాలు ధరిస్తాడు. అతడు కార్యసాధనలో సుఖదుఖాలు లెక్క చేయడు. ఈ పద్యం కూడా భర్తృహరి రచించినటువంటి ధైర్య పద్ధతి నుండి అనువదించబడింది. మళ్ళొకసారి పద్యం, ఇది 11వ పద్యం. ఒకచో నేలను పవళించు, ఒకచో ఒప్పారు భూసెజ్జపై, ఒకచో శాకములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. కార్యసాధకుడు ఒకప్పుడు నేలపై పడుకుంటాడు, కార్యాన్ని సాధించటంలో ఆసక్తి గలవాడు. కార్యసాధకుడు ఒకప్పుడు నేలపై పడుకుంటాడు, మరొకప్పుడు పూలపాన్పుపై పడుకుంటాడు, ఒకప్పుడు కూరగాయలు తింటాడు, ఒకప్పుడు శ్రేష్టమైన వరి అన్నాన్ని తింటాడు, ఒక్కొక్కసారి బొంత ధరిస్తాడు, మరొకప్పుడు యోగ్యమైన వస్త్రాలు ధరిస్తాడు. అతడు కార్యసాధనలో సుఖదుఖాలు లెక్క చేయడు. ఇంకా చివరి పద్యాన్ని చూసినట్లయితే, కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడ మీదికి నెగయుజుమి, మందుడు మృత్పిండము వలె క్రిందంబడి అడగియుండు కృపణత్వమునన్. సుజనుడు మంచివాడు, కందుకము పోలెన్ బంతిలాగా క్రింద పడినా, మగుడన్ తిరిగి మీదికిన్ పైకి ఎగయున్ చుమి ఎగురుతాడు సుమా. మందుడు అసమర్థుడు అంటే అల్పుడు, మృత్పిండము వలెన్ మట్టి ముద్ద వలె క్రిందపడి కృపణత్వమునన్ కృపణ స్వభావము చేత అంటే దైన్యము చేత తాను ఇక పైకి లేవలేననే అధైర్యంతో అణగిపడి ఉంటాడు. కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడం మీదికి నెగయుజుమి, మందుడు మృత్పిండము వలె క్రిందంపడి అడగియుండు కృపణత్వమునన్. మంచివాడు క్రిందపడి కూడా బంతి వలె తిరిగి పైకి లేస్తాడు. దీని భావం, అల్పుడు మట్టి ముద్ద వలె క్రిందపడి దైన్యంతో అణగి ఉంటాడు, పైకి లేవలేడు. ఈ పద్యం భర్తృహరి రచించినటువంటి దైవ పద్ధతి నుండి అనువదింపబడింది. మరొకసారి పద్యాన్ని, కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడ మీదికి నెగయుజుమి, మందుడు మృత్పిండము వలె క్రిందంబడి అడగియుండు కృపణత్వమునన్. మంచివాడు క్రిందపడి కూడా బంతి వలె తిరిగి పైకి లేస్తాడు, అల్పుడు మట్టి ముద్దలాగా క్రిందపడి దైన్యంతో అణగి ఉంటాడు, పైకి లేవలేడు. ఇవి ఈ సుభాషితాలు పాఠ్యాంశంలో ఈ 12 పద్యాలు కూడా ఉన్నాయి. ఈ పాఠ్యాంశం నుండి ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, లక్ష్మణ కవి సుభాషితాల నుండి మీరు గ్రహించిన మార్గదర్శకాలైన నీతులను పేర్కొనండి, లేదా సుభాషితములు పాఠ్యభాగం ఆధారంగా కవి వెల్లడించినటువంటి సూక్తులను వివరించండి. అంటే ఏ విధంగా రాస్తారంటే, మొసలి నోట్లో నుండి రత్నాన్ని బయటికి తీయవచ్చు, సముద్రాన్ని దాటవచ్చు, పామును నెత్తిపై పెట్టుకోవచ్చు, కానీ మూర్ఖులకు తెలియజెప్పడం అసాధ్యం. అంటే సుభాషితాలు పాఠ్యభాగం ఆధారంగా కవి వెల్లడించినటువంటి సూక్తులను వివరించండి అని అడిగితే ఇలా రాయాలన్నమాట. ఇసుక నుండి నూనెను పిండవచ్చు, ఎండమావిలో నీరు త్రాగవచ్చు, కుందేలు కొమ్మును సాధింపవచ్చు, కానీ మూర్ఖుల మనస్సును సంతోషపెట్టలేము. అంటే కవి వెల్లడించిన సూక్తులు అంటే ఈ విధంగా రాయాలి. తెలివి లేనప్పుడు అన్నీ తెలుసునని గర్వపడతారు, కానీ కొంచెం చదువు ఉంటే తమకు ఏమీ తెలియదని గ్రహిస్తారు. ఆకాశం నుండి గంగానది పాతాళంలోకి జారిపడ్డ విధంగా వివేకభ్రష్టులు అనేక విధాలుగా పతనం చెందుతారు. పవిత్ర వాక్కు పురుషునికి అలంకారం, వాగ్భూషణమే సుభూషణము, మిగిలిన అలంకారాలన్నీ కూడా నశించిపోయేవే. ఇవన్నీ మంచి మంచి సూక్తులు అన్నమాట. విద్య రానివాడు మనిషే కాదు, పురుషులకు విద్యయే ధనము రూపము. విద్య వల్ల కీర్తి భోగము సంభవిస్తాయి, విద్యకు సాటి ధనం లేదు.
ఎంత కష్టదశలో ఉన్నా సింహం ఎండుగడ్డిని మాత్రం తినదు. సజ్జనులకు ఆపదల్లో ధైర్యము, సంపదలు కలిగినప్పుడు క్షమాగుణము, రాజసభలో వాక్చతురత్వము, యుద్ధంలో బాహుబలము, విద్య కీర్తులయందు అనురాగం ఉండడం అన్నవి ప్రకృతి సిద్ధ గుణములు. తమ పనిని కూడా విడిచి ఇతరులకు మేలు చేసేవారు సజ్జనులు. వృధాగా ఇతరుల కార్యాలకు అడ్డుపడేవారు ఎవరో చెప్పలేము. ఇంకా మరో సూక్తి, ధీరులైన వారు విఘ్నాలు వచ్చిన ధైర్యోత్సాహాలతో ప్రారంభించిన పనిని విడిచిపెట్టకుండా చేస్తారు. కార్యసాధకుడు సుఖదుఖాలను లెక్కకు రానియడు. ఇంకా చివరి సూక్తి, సుజనుడు బంతి వలె క్రింద పడినా తిరిగి పైకి లేస్తాడు, మందుడు మట్టి ముద్దల క్రింద పడి అణగి ఉంటాడు. ఇది ఒకటే ప్రశ్న. సూక్తులు, కవి వెల్లడించినటువంటి సూక్తులు అంటే ప్రతి పద్యం నుండి మనం నేర్చుకున్నటువంటి సూక్తిని వ్రాయవలసి ఉంటుంది. సందర్భ సహిత వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. మూర్ఖజన చిత్తము తెల్ప అసాధ్యమేరికిన్. సందర్భ సహిత వ్యాఖ్య అంటే ఎలా రాస్తారంటే, ఈ వాక్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనేటువంటి పద్యభాగంలోనిది. సంస్కృతంలో భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించాడు అని రాసి, సందర్భం ఏంటంటే, మొసలి ముఖంలోని మాణిక్యాన్ని బయటికి తీయవచ్చు, కదులుతున్న కెరటాలతో నిండినటువంటి మహాసముద్రాన్ని దాటవచ్చు, భయంకర సర్పమునైనా కూడా పూలదండ వలె నెత్తిపై పెట్టుకోవచ్చు, కానీ మూర్ఖుల మనస్సును సమాధానపరచడం ఎవరికీ శక్యము కాదు అని కవి చెప్పిన సందర్భంలోనిదని రాయాలి. అర్థం ఏంటంటే, మూర్ఖుల మనస్సును సమాధానపరచడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యాఖ్య, మొసలి నోటిలోని రత్నాన్ని వెలికి తీయడం, సముద్రాన్ని దాటడం, పామును నెత్తిపై పెట్టుకోవడం అనేటువంటి పనులు ప్రమాదకరమైనవి, అవి అసాధ్యాలు కూడా. ఆ పనులనైనా చేయవచ్చేమో కానీ మూర్ఖులకు తెలిసేలా చెప్పి వారిని ఒప్పించడం మాత్రం అసాధ్యం అని కవి చెప్పాడు. ఈ విధంగా సందర్భ సహిత వ్యాఖ్య వ్రాయవలసి ఉంటుంది. ఇంకా రెండవది చూసినట్లయితే, మూర్ఖుల మనస్సు రంజింపరాదు. ఈ వాక్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములనే పద్యభాగంలోనిది. సంస్కృతంలో భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించాడు. ఇసుకని పిండి నూనె తీయవచ్చు, ఎండమావిలో నీళ్లు త్రాగవచ్చు, తిరిగి తిరిగి కుందేలు కొమ్మును సంపాదించవచ్చు, కానీ మూర్ఖుల మనస్సును సంతోషపెట్టడం మాత్రం కష్టమని కవి చెప్పిన సందర్భంలోనిది. అంటే తనకు తెలియదు, ఇతరులు చెప్పినది వినడు, వాడే మూర్ఖుడు. అటువంటి మూర్ఖుల మనస్సులను సంతోష పెట్టలేము. దీనికి వ్యాఖ్య ఎలా రాస్తారంటే, ఇసుక నుండి నూనె తీయడం, ఎండమావిలో నీరు త్రాగడం, కుందేలు కొమ్మును సాధించడం అనేటువంటి పనులు అసాధ్యములు. ఏదో రీతిగా ఆ పనులైనా చేయగలమేమో కానీ మూర్ఖుల మనస్సును మాత్రం సంతోషపెట్టడం శక్యం కాదని కవి భావము. ఇంకా ఇంకొక సందర్భ సహిత వ్యాఖ్య చూసినట్లయితే, పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్. ఈ వాక్యము ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములను పద్యభాగంలోనిది. సంస్కృతంలో భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించాడు. సందర్భం ఏంటంటే, గంగానది ఆకాశం నుండి శివుని శిరస్సు మీదికి, అక్కడి నుండి హిమాలయ పర్వతం మీదకి, హిమాలయ పర్వతం నుండి భూలోకానికి, భూలోకం నుండి సముద్రంలోకి, సముద్రంలో నుండి పాతాళానికి చేరింది. గంగానది ఆకాశం నుండి పాతాళానికి ఎలా చేరిందో అలాగే వివేకం కోల్పోయిన వారు అధపాతాళానికి పోతారు అని కవి చెప్పిన సందర్భంలోనిది. అర్థం ఏంటంటే, వివేకం లేనివారు అనేక విధాలుగా పడిపోతారు అని. పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతములంటే వివేకం లేని వాళ్ళు అనేక విధాలుగా పడిపోతారు. వ్యాఖ్య, ప్రతి వ్యక్తికి వివేకం ఉండాలి. వివేకం అంటే ఏది మంచో ఏది చెడో తెలియడం అన్నమాట. అటువంటి వివేకం నుండి ఒక్కసారి జారి పడితే ఆ వ్యక్తి గంగానది వలె పతనమవుతాడని కవి చెప్పిన సందర్భం అన్నమాట. ఇంకొక సందర్భ సహిత వ్యాఖ్య చూసినట్లయితే, విద్య నెరుగని వాడు మర్త్యుడే.
ఈ వాక్యము ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి సుభాషితములు అనేటువంటి పద్య భాగంలోనిది. సంస్కృతంలో భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని ఈయన తెలుగులోకి అనువదించాడు అని రాసి సందర్భం. విద్య నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. విద్య రహస్యంగా దాచుకున్నటువంటి ధనం, అది పురుషులకు రూపం. విద్య వల్ల కీర్తి భోగములు వస్తాయి. విద్య గురువు వంటిది. విదేశాలలో విద్య బంధువులా సాయపడుతుంది. విద్య పరమాత్మ వంటిది. విద్యతో సమానమైన ధనము లేదు. విద్య రాజపూజితమును కలిగిస్తుంది. కాబట్టి విద్య తెలియనివాడు మనిషే కాడని కవి నిర్ధారించి చెప్పిన సందర్భంలోనిది. అంటే దీని అర్థం ఏంటంటే విద్య తెలియనివాడు మానవుడే కాదు. ప్రతి వ్యక్తి విద్యావంతుడే ఉండాలి. విద్య వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యయే ధనము, రూపము, పరమాత్మ. విద్య వంటి వస్తువు మరొకటి లేదు అని కవి విద్యా విశిష్టతను గురించి చెప్పాడు. ఇంకొకటి చూసినట్లయితే కేసరి జీర్ణ తృణంబు మేయునే అంటే దీని అర్థం కేసరి అంటే సింహం. సింహము ఎండుగడ్డి తింటుందా? కవి పరిచయం ఎలా రాయాలంటే ఈ వాక్యము ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములను పద్యభాగంలోనిది. సంస్కృతంలో భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని ఈయన తెలుగులోకి అనువదించాడని రాసి సందర్భం ఏంటంటే అభిమానవంతుడు తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడతాడే కానీ నీచమైన దైన్య స్థితికి దిగజారడు. సింహము ఎప్పుడు ఎండుగడ్డిని తినదు. ఆహారం లేక ఎండిపోయినా, ముసలితనంతో కృషించిన, శిథిలావస్థలో ఉన్నా, ఆయాసంగా ఉన్నా, కాంతి విహీనమైనదైన, ప్రాణభయంతో ఆపదలో ఉన్న సింహం ఎప్పుడూ మదించిన ఏనుగు కుంభస్థలంలోని మాంసాన్ని తినాలని చూస్తుందే కానీ ఎండుగడ్డిని మేయదని కవి చెప్పిన సందర్భంలోనిది. వ్యాఖ్య ఎలా రాస్తారంటే సింహం ఎంత కష్టస్థితిలో ఉన్నా ఏనుగు కుంభస్థల మాంసాన్నే కోరుతుంది కానీ ఎండుగడ్డి తినదు. అలాగే అభిమాన ధనం కలవాడు తాను ఎంత దుర్దశలో ఉన్నా దైన్యాన్ని వెళబుచ్చడు. అతడు గంభీరంగానే సింహంలా బ్రతుకుతాడని భావము. ఇంకొక సందర్భాన్ని చూసినట్లయితే ప్రకృతి సిద్ధగుణంబుల్ సజ్జనాళికిన్. ఈ వాక్యము ఏనుగు లక్ష్మణ కవిచే రచింపబడిన భర్తృహరి సుభాషితములు. భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని ఈయన తెలుగులోకి రచించాడు. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యము, సంపదలు కలిగినప్పుడు ఓర్పు, రాజసభలో నిండైనటువంటి వాక్చతురత్వము, యుద్ధంలో భుజబల శక్తి, కీర్తియందు అనురాగము, విద్యయందు అధికమైన కోరిక అనేవి సత్పురుషులకు సహజ సిద్ధంగా ఉండే గుణములని కవి చెప్పిన సందర్భంలోనిది. సత్పురుషులకు ఆపదల్లో ధైర్యం ఉంటుంది. మంచి సంపదలు కలిగినప్పుడు వారికి ఓర్పు ఉంటుంది. రాజసభలలో చక్కగా మాట్లాడే నేర్పు ఉంటుంది. యుద్ధంలో భుజబల శక్తి ఉంటుంది. కీర్తి సంపాదించాలనే కోరిక ఉంటుంది. విద్యయందు మంచి కాంక్ష ఉంటుంది. ఇవి సత్పురుషులకు పుట్టుకతో వచ్చే గుణాలు. ఇంకొకటి చూసినట్లయితే ఎరుంగన్ శక్యమే ఏరికిన్. దీని అర్థం ఏంటంటే ఎవరికీ తెలియ శక్యము కాదు. ఈ వాక్యము ఏనుగు లక్ష్మణ కవిచే రచించిన సుభాషితములను పాఠ్యభాగంలోనేదని రాసి సజ్జనులు తమ పనిని, సందర్భం ఏంటంటే సజ్జనులు తమ పనిని విడిచిపెట్టి కూడా ఇతరుల పనులు చేసి పెడతారు. మధ్యములు తమ పనిని తాము చేసుకుంటూ ఇతరులకు పనులలో సహాయం చేస్తారు. తమ పని కోసం ఇతరుల పనులు పాడు చేసే వారిని దైత్యులు అంటారు. వ్యర్థంగా ఇతరుల కార్యాలకు ఆటంకాలు కల్పించే వారిని ఏ పేరు పెట్టి పిలవాలో ఎవరికీ తెలియదని కవి చెప్పిన సందర్భంలోనిది. అంటే వ్యాఖ్యను చూసినట్లయితే మంచివాళ్ళు తమ పని మాని ఇతరులకు మేలు చేస్తారు. మధ్య రకం మనుషులు తమ పని తాను చేసుకుంటూనే ఇతరులకు సహాయపడతారు. కొంతమంది తమ పని కోసం ఇతరుల కార్యాలకు అడ్డుపడతారు. కొంతమంది ఊరకనే ఇతరుల పనులకు ఆటంకం కలిగిస్తారు. అటువంటి వారిని ఏ పేరున పిలవాలో ఎవరికీ తెలియదని కవి చెప్పాడు. ఈ విధంగా సుభాషితములు పాఠ్యభాగాన్ని ఈ క్లాస్ తోటి పూర్తిగా చెప్పడం జరిగింది.
3 క్లాసులలో సుభాషితములను పాఠ్యభాగం చెప్పడం జరిగింది. ఏనుగు లక్ష్మణ కవి ప్రతి పద్యం నుండి ఒక్కొక్క మంచి సందేశాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ పాఠ్యాంశంలో ఒకే ఒక ప్రశ్న ఉంటుంది, దానికి సమాధానం మీరందరూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి పద్యానికి కూడా ప్రతిపదార్థాన్ని నేర్చుకోవాలని ఆశిస్తున్నా. ఇంతటితోటి ఈ 3 క్లాసులలో మనం ఈ సుభాషితములు అంటే ప్రాచీన పద్య భాగం నుండి తీసుకోబడినటువంటి సుభాషితములను పాఠ్యభాగం ఏనుగు లక్ష్మణ కవిచే రచింపబడింది. ఈ పాఠ్యాంశాన్ని 3 క్లాసులలో కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మరొక కొత్త పాఠ్యాంశంతో తదుపరి క్లాసులో కలుద్దాం. ఈ పాఠ్యాంశంలో పద్యాలకి ప్రతిపదార్థాలు నేర్చుకోవాలి. తర్వాత